హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషా చింతాకుల. నా ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో ప్రీవియస్ వీడియోని ఎవరైనా చూడకపోతే కనుక నేను ఎండ్ కార్డ్స్లో మీకు ప్రీవియస్ వీడియో అనేది ఇస్తాను. సో అది ఒకసారి చెక్ చేయండి. దాని యొక్క కంటిన్యూషన్ వీడియోస్ మీరు అన్ని కంటిన్యూగా చూస్తేనే మీకు వీడియోస్ అనేవి అర్థమవుతాయి. సో నా ఛానల్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి టూరిజం అనేది నేను చేస్తున్నాను. సో వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో బాబాగా దర్శనం అయిపోగానే మేము ప్యాకేజెస్ తోటి ఇట్లా మాట్లాడుకున్నాము. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, మేము ఉండే రిసార్ట్ బయటనే ఇట్లా ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ ప్యాకేజ్ వచ్చేసి మనకి మనం వెళ్ళిన వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ కార్ని బట్టి వాళ్ళు రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. మనం వెళ్ళే డిస్టెన్స్ కిలోమీటర్స్ కూడా వాళ్ళ కౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్యాకేజెస్ చూడండి, ఔరంగాబాద్ ప్యాకేజ్ అయితే ఒకలాగా, నాసిక్ అయితే ఒకలాగా, త్రయంబకేశ్వర్ ఒకలాగా, ఇట్లా ప్యాకేజెస్ ఉన్నాయి కదా. వీటిలోంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే మెంబర్స్ని బట్టి వాళ్ళు ఆ ఛార్జ్ ఎంత అనేది చెప్తారనమాట మనకి. అలా వద్దు మాకు ఛార్జ్ ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి బొలెరో వ్యాన్స్లోని మనల్ని తీసుకువెళ్తారు. ఇవి టెంపుల్ దగ్గరే ఉంటాయి, వాళ్ళు పిలుస్తూ ఉంటారు కూడా. వాళ్ళతో మన ప్యాకేజ్ మాట్లాడుకుంటే ఒక 25 మెంబర్స్కి తీసుకువెళ్ళి దాన్ని బట్టి లిమిటెడ్ టైం అనేది ఉంటుంది అనమాట. ఏది కూడా మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసే అంత టైం ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ ఇన్ ద సెన్స్ అన్నీ చూపించాలి. ఎందుకంటే ప్యాసింజర్స్కి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇలాంటి బొలెరో వ్యాన్స్లో వెళ్ళటం వలన సర్టెన్ టైం అంటూ ఇస్తారు. ఇంత టైంలోనే మనం వెళ్ళి చూసి వచ్చేయాలి. నెక్స్ట్ ఎక్కువ టైం కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవ్వరు. అందు గురించి అని చెప్పి మేము ఓన్గా కార్ తోటి అయితే మాట్లాడుకున్నాము. మీకు లేదు మనీ ఎక్కువ అవుతుంది అంటే కనుక ఇలాంటి వ్యాన్స్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది టెంపుల్ బయటే ఉంటాయి. అక్కడే వాళ్ళు ఏ టైంకి మీరు రెడీగా ఉండాలి ఏంటి అనేది చెప్తారు. మీరు వెళ్ళవలసిన ప్యాకేజ్ కూడా వాళ్ళు అక్కడే మాట్లాడతారు. సో మా రిసార్ట్లో ఉండే ఒక హైదరాబాద్ ఫ్యామిలీ వాళ్ళతో మాకైతే టైప్ అయింది. సో వాళ్ళు ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు, మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు 4 మెంబర్స్, మేమిద్దరము. సో టోటల్ 6 మెంబర్స్ కలిపి మేము కార్ అయితే మాట్లాడుకున్నాము. సో అలా మనకి ఎవరితోటైనా సెట్ అయితే కనుక మనం కార్ అనేది మాట్లాడుకోవచ్చు. సో మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ వచ్చేసి ఔరంగాబాద్ ప్యాకేజ్. ఇందులో మేము అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర్ టెంపుల్ అండ్ మినీ తాజ్మహల్ని కవర్ చేద్దామని అనుకున్నాము. బట్ నేనైతే ఫస్ట్ ఏదైనా ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేసే ముందే నేను దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను గూగుల్ సెర్చ్ చేస్తాను. సో అజంతా కేవ్స్ అనేది మండే హాలిడే, మేము మండే పెట్టుకున్నాము. అండ్ ఎల్లోరా కేవ్స్ వచ్చేసి మనకి ట్యూస్డే హాలిడే ఉంటుంది. రెండు ఎట్ ఏ టైం చూడాలనుకుంటే కనుక మీరు మోస్ట్ ప్రిఫరబుల్ టైం వచ్చేసి వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఆర్ సండే ఇవి మాత్రమే వెళ్ళొచ్చు. మండే అండ్ ట్యూస్డేలో ఏదో ఒకటి మాత్రమే చూడగలుగుతారు. ఇది నేను ప్యాకేజ్ వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏం కాదు వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. బట్ ఓకే, నాకంటే కూడా వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే ప్యాకేజెస్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నాము. సో ఇలా మేము టోటల్ ప్యాకేజ్ 7,000కి మాట్లాడుకున్నాము. 7,000 రూపీస్కి మాట్లాడుకున్నాం అనమాట. ఎందుకంటే ఔరంగాబాద్ అనేది చాలా దూరం. సో వాళ్ళ కిలోమీటర్స్ అవన్నీ కూడా ఈ ప్లేసెస్ అన్నీ చూపించడానికి అంతా కలిపి మనకి 7,000 రూపీస్కి అయితే మేము మాట్లాడుకున్నాము. 6 మెంబర్స్ 7,000 రూపీస్. అండ్ టిఫిన్ కానీ లంచ్ కానీ ఏది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు, అన్నీ మనవే. ఓన్లీ ట్రావెలింగ్ మాత్రమే మేము మాట్లాడుకుంది 7,000. అదే మీరు బొలెరో వ్యాన్స్ ఇట్లా వెళ్ళాలనుకుంటే కనుక ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 25 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళు పర్ హెడ్ 400, 500 అలా ఛార్జ్ చేస్తారు. అది మీ ప్యాకేజ్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మేమైతే 7,000కి మాట్లాడుకున్నాం. ఓకే, సో మాకు వాళ్ళు ఇచ్చిన టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రెడీగా ఉండమని చెప్పారు. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో అలారం అయితే ఫిక్స్ చేసుకొని పడుకున్నాము. ఫోన్స్కి అయితే ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు మార్నింగ్ 3-6 అయింది. సో ఇంకా లేచి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 4 o'clock అయితే మేము రెడీ అయిపోయి మా రిసార్ట్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే ఉంది, ఎవ్వరూ లేవలేదు. సో మేమే ఫస్ట్ మా జర్నీ అనేది స్టార్ట్ చేయడానికి బయటకైతే వచ్చాం. చెప్పిన టైంకి కార్ కూడా వచ్చేసింది అండ్ డ్రైవర్ కూడా రెడీగా ఉన్నారు. సో అలా మేము సెట్ చేసుకున్న ఫ్యామిలీ అట్లాగే మేము
కలిసి ఎగ్జాక్ట్గా 4:15కి మా జర్నీ అనేది స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మేము వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి కృష్ణేశ్వర్ టెంపుల్. షిరిడి నుండి కృష్ణేశ్వర్ మనకి 99 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 1 hour 24 minutes అయితే పట్టింది. అంటే ఎగ్జాక్ట్గా మేము 4:15కి స్టార్ట్ అయ్యాం కాబట్టి అరౌండ్ 5:30 కల్లా మేము వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ కావటంతో అంత క్రౌడ్ అయితే లేదు. సో ఈ కృష్ణేశ్వర్ టెంపుల్ అనేది మనకి జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం. సో ఎంత రష్ ఉంటుంది అనేది చూడండి. కానీ మేము ఎర్లీ మార్నింగ్ రావటం వలన అంత రష్ అయితే లేదు. ఇది మన హిందూ సాంప్రదాయంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మహారాష్ట్రలో ఉంది. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్లోకి అయితే మనం కాస్త నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మనకి ఇక్కడ కొలువైన దేవుడు శివుడు. సో శివుడికి బిల్వపత్రంతో పూజిస్తే మంచిదని చెప్పేసి ఇక్కడ బయట అయితే మనకి ఇలాగా ఫ్లవర్స్, బిల్వపత్రాలు ఇట్లాంటివన్నీ అమ్ముతారు. కానీ ఇక్కడైతే చిన్నది జరిగింది, అది మీతో షేర్ చేస్తాను. సో యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు చెప్పిన కాస్ట్ అయితే 50 రూపీస్ అని చెప్పారు. 50 రూపీస్ అంటే ఓకే, రీజనబుల్ కాస్టే కదా అని చెప్పి తీసుకుంటే ఒక్కొక్కటి యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అరటి పువ్వులు వేశారు, కొన్ని ఫ్లవర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు, కొన్ని ఆకులు వేశారు. అలా వేసి మొత్తానికి 250 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. చెప్పిన కాస్ట్ ఒకటి, మనం తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసేసి కాస్ట్ అయితే పెంచారనమాట. సో మీరు ఇలా మోసపోకుండా జస్ట్ మాట్లాడుకునేటప్పుడే ప్రాపర్గా మాట్లాడుకుని మీరైతే అవి తీసుకోండి. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వెళ్దాం. ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాల్లో 200 అడుగుల పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణు దశావతారాలు 24 స్తంభాలపై పెద్దగా ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయంగా నిర్మించబడింది. ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలని సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నాడు కదా, ఈయన ఒక ఫోటోగ్రాఫర్. మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు మాతో పాటే వచ్చాడు. ఎందుకేంటంటే వాళ్ళు అప్పటికప్పుడు ఫొటోస్ తీసిస్తామని చెప్పేసి మాకేదో దారి చూపిస్తున్నట్టుగా వే చూపించాడు. బట్ ఫొటోస్ అయితే అంత బాగా తీయలేదు. సో మీరు కూడా ఇలాగా మోసపోకండి. మీకు అట్లా ఎవరైనా కనిపిస్తే కనుక మీ మొబైల్స్లో మీరు తీసుకోవడానికి కూడా లోపలికి అయితే మొబైల్స్ అనుమతించరు. బట్ లోపల ఇలాంటి కెమెరామెన్స్ అయితే ఉంటారు. సో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఫొటోస్ అయితే తీపించుకోండి. మరి ఇదేంటి సంకల్పిట్ సమాధి టెంపుల్. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ కృష్ణేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మాత్రం మనకు మొబైల్స్ అనేవి అలౌ చేయరు. బట్ ఇక్కడ మనం చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఎవరి దగ్గర అయితే మనం పువ్వులు ఇట్లాంటివన్నీ కొనుక్కుంటామో వాళ్ళ దగ్గర మాత్రమే స్లిప్పర్స్ అనేవి ఫ్రీగా పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. లేకుంటే కనుక వాళ్ళు అసలు చూడమని మొహాటం లేకుండా చెప్పేస్తున్నారు మనకైతే. సో మేమైతే ఇంకా స్లిప్పర్స్ బయట పెట్టేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. బట్ మేమేంటంటే మార్నింగ్ కాబట్టి అంత చెకింగ్ అయితే లేదు. సో మొబైల్స్ అన్నీ మేము సైలెంట్లో పెట్టుకుని లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాము. సో లోపల చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మేము దర్శనం అయిపోయిన తర్వాత స్లోగా ఎవరు చూడకుండా మేము ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. బట్ చెకింగ్లో మాత్రం దొరికామంటే చాలా కఠినంగానే ఉంటుందన్నమాట పనిష్మెంట్ అనేది. సో టెంపుల్ లోపల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా షర్ట్ రిమూవ్ చేసే లోపలికి అయితే వెళ్ళాలి. శివుడిని దర్శించుకునేటప్పుడు ఒంటి మీద ఏమీ ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క నియమం. సో అబ్బాయిలు ఎవరైతే వెళ్తున్నారో మెన్ అనే వాళ్ళకి మాత్రం షర్ట్స్ అనేవి రిమూవ్ చేస్తారు, బనియన్స్ అండ్ షర్ట్స్ అనేవి రిమూవ్ చేస్తారు. రిమైనింగ్ ఆడవాళ్ళు కూడా హెయిర్ అవి లీవ్ చేసుకుని వెళ్ళటం ఇలాంటివి కాకుండా కొంచెం హెయిర్ అనేది క్లిప్స్ పెట్టుకుని వెళ్ళమని చెప్తారు. సో ఇవే అక్కడ రూల్స్. అక్కడ
ఇక్కడ వేదాలు నేర్పిస్తున్నారు, అలాగే మెడిటేషన్ చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంది ప్లేస్ అది. సో ఇక్కడ అంతా కూడా లాంగ్వేజ్ వచ్చేసి మనకి మరాఠీ. సో మేము మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుని మేము బయటకైతే వచ్చేసాము. మంచిగా చాయ్ తాగైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము. చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే మేము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అసలు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేనట్టు పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే ఇవి ఇతను వచ్చి నెక్స్ట్ మన డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చేసాము, అదే ఎలోరా కేవ్స్. సో కృష్ణేశ్వర టెంపుల్ నుండి జస్ట్ ఒక 15 minutesలోనే మనం ఈ ప్లేస్కి అయితే వచ్చేయచ్చు. బట్ ఇక్కడ నుండి మనం లోపలికి అయితే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సో అది అంతా నేను కవర్ చేయడానికి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అదైతే చూపిస్తాను. సో ఇక్కడ మేము చూస్తుండగా ఫస్ట్ సెల్ఫీ స్టిక్స్ అనేవి ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 7 o'clock అయింది. సో ఫస్ట్ సెల్ఫీ స్టిక్ అయితే మేమే కొన్నాము. దాని తర్వాత ఆయనకైతే ఫుల్గా సెల్ఫీ స్టిక్స్ అనేవి అమ్ముడైపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ మనీషా చింతాక్లా సైనింగ్ ఆఫ్.